ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అనేక అవమానాలను ఓర్చి దేశానికి వెలుగునిచ్చిందని ఆయన అన్నారు. గొప్ప మహనీయురాలి జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడు సావిత్రిబాయి పూలే అనుభవించిన అనేక రకాల అవమానాలు, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల హింస, ఈ అన్నిటి మధ్య నిలబడి మహిళల యొక్క చదువులు, కింది వర్గాల యొక్క చదువుకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఒక అక్షరం లక్షల మెదళ్ళను కదిలిస్తుందనేటువంటి సత్యం ఎట్లనో ఈరోజు మనందరం చదువుకునేటువంటి భాగ్యం ఆ మహనీయులు కనిపించింది. వారి భర్త మహాత్మా జ్యోతిరావు పూలే తన ప్రోత్సాహంతో ఆమె వారిని ఒక స్కూల్ పెట్టి స్కూల్కు పోతున్నప్పుడు ఇంతకుముందు రజిత గారు చెప్పినట్టు ఆమె స్కూల్కు పోయి అక్షరాలు నేర్పుతుంటే ఆమె మీద పెద్ద మట్టి కొడితే వారి భర్తలు చెప్తే ఆయన ఒకటే చెప్తాడు, ఇంకొక సంచిలో ఇంకొక చారి పెట్టుకొని ఆ పెండ పడ్డటువంటి బట్టలు పక్కకు పెట్టేసి మట్టి బట్టలు కట్టుకొని వాళ్ళు చదువు చెప్పి మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు మట్టి కొట్టినటువంటి బట్టలు కట్టుకొని రాయని చెప్పేసి చెప్పినటువంటి ఒక మహనీయుడు జ్యోతిరావు పూలే. కాబట్టి ఆ మహనీయుల యొక్క విలువ, విద్య లేదే వికాసం లేదు, విద్య లేదే వివేకం లేదు అనేటువంటి అనేక సూక్తుల్ని, అనేక సత్యాన్ని వాళ్ళ అక్షర రూపంలో రాసినటువంటి ఒక మహనీయుడు. ఆ మహనీయుల యొక్క స్ఫూర్తితోనే ఈరోజు ఈ విద్య అనేటువంటిది మనం అందుకోగలుగుతున్నాం. తాడిపత్రి పట్టణంలో డిసెంబర్ 31వ తేదీన